నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతానికి మారుతున్న సమాజంలో ప్రతిదీ మన ఇంటి ముందుకే వచ్చేస్తుంది కదా. అండ్ ఇవాళ నేను ఒక న్యూస్ చూసాను. ఇప్పుడు అర్బన్ కంపెనీ ఉంది కదా, వాళ్ళు మనకి ఏదైనా స్విచ్లు పోయినా లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నాలా పోయినా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి దాన్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు తెలుసు. అండ్ ఫుడ్ డెలివరీ కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు మెయిడ్స్ను కూడా డెలివరీ చేస్తారంట విత్ ఇన్ 15 minutesలో. నిజమేనా? నిజమే. వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు ఇంట్లో? నిజమే. బేసికల్గా ఏంటంటే క్విక్ ఆఫ్ కామర్స్ అని చెప్పి ఒక సంస్థ స్టార్టింగ్ సరుకులు, పండ్లు కూరగాయల దుకాణాలకి వెళ్ళలేని వాళ్ళు, ఎండ ఎక్కువ ఉన్న తీవ్రత ఉన్న వాళ్ళు, కొంచెం పరిధిలో క్లాస్ ఏ పీపుల్ ఉంటారు కదా, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకుంటారు అనుకోండి ఊర్లో సిటీలో దగ్గరగా. సో కొంచెం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఈ సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సర్వీస్ రాను 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 లో క్లాసా, మిడిల్ క్లాసా, క్లాసీ అనేవన్నీ పక్కన పెడితే వాళ్ళకి అందుబాటైన పరిధిలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంట్లో ఆ టైంకి నాకు స్విచ్ బోర్డ్ పేలిపోవడము ఏదో ఒకటి జరిగింది, నాకు ఏ టైంకి కావాలన్నా అర్బన్ క్లాప్ నేను బుక్ చేసుకొని పిలిపించుకోవచ్చు. నాకు ఇంట్లో వాటర్ ట్యాంక్ పోయింది పిలిపించుకోవచ్చు. నాకు కొత్త స్విచ్ బోర్డ్ కావాలి, నాకు కర్టన్ రాడ్స్ కావాలి, నాకు బాత్రూమ్ క్లీనింగ్ కావాలి, ఇల్లు మారుతున్నాం మేము, దానికి ఒక యాప్ ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకుని ఇల్లంతా నీట్గా క్లీన్ చేయించి వెళ్ళిపోయి ఫోటోలన్నీ పెడతాం అనమాట, ఏం వాడాము ఏం చేసాము అని. వీటన్నిటి సర్వీసెస్తో నిజంగా కొన్ని మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్లో జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ ఆల్ ద సిటీస్, అన్ని సిటీస్కి అర్బన్ క్లాప్ లేదు. ఓన్లీ ఇన్ మెట్రోపాలిటన్ అండ్ కాస్మోపాలిటన్ సిటీస్లో అర్బన్ క్లాప్ ఆర్ అర్బన్ కంపెనీ రెండు ఒకటే. దాంట్లో మనం సర్వీసెస్ బుక్ చేసుకోవడము, టైంకి నీకు నచ్చిన టైంకి, నువ్వు ఇంట్లో ఉండే టైంకి, మార్నింగ్ 7 o'clock నుంచి 6 o'clock నుంచి ఈవినింగ్ 9 o'clock వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ వెసులుబాటుతో బుక్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోలు, బొద్దింకల్ని నియంత్రించడము, ఫ్లైస్ ఏమైనా వస్తుంటే మనం కొంతమంది కూరగాయలు అన్నీ పెట్టేస్తాం, ఫ్లైస్ వస్తాయి, అవన్నీ నియంత్రించుకోవడం కోసం ఎక్కడెక్కడికి వెళ్ళైతే నాకు మెష్ కావాలి, నాకు జాలీ కావాలి, ఇవన్నిటి గురించి అర్బన్ కంపెనీని మనం చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా ముఖ్యంగా పేషెంట్స్, ఎవరైనా బెడ్ రిడెన్ ఉన్న పేషెంట్స్కి సెలూన్కి వెళ్ళడం కష్టమవుతుంది, వాళ్ళు వచ్చి సెలూన్ సర్వీసెస్ చేస్తారు. ఇంట్లో ఎక్కడైనా పడిపోయాం, స్పా సర్వీసెస్ ఇంటికి పిలిపించుకొని చేయించుకోవచ్చు. అండ్ దీని అన్నిటికీ కూడా గవర్నమెంట్, వీటిల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అర్బన్ కంపెనీ ఓపెన్ చేసి వాడి పేరు మీద ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వాడి పేరు మీద సెలెక్ట్ చేస్తే వాడు ఎక్కడ సర్టిఫికేట్ చేశాడు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏంటి అనేది ఉంటుంది. నీకు వాడి పని నచ్చితే వాడిని మళ్ళీ నువ్వు పిలుచుకోవడానికి వెసులుబాటు కూడా కల్పించింది అర్బన్ కంపెనీ. దీని గురించి చాలా మందికి తెలుసు అనే అనుకుంటున్నాను. బట్ స్టిల్ అంటే ఉపాధి కల్పించడం గవర్నమెంట్, మీకు అర్థమవుతుందా? గవర్నమెంట్ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ నడుపుతుందండి. అంటే మనం ఆంధ్ర తెలంగాణలో అయితే పంటలను ఎలా పండించాలి అనే దానికి ఒక కోర్స్ ఉంటుంది. మనం 300 రూపాయలు 150 రూపాయలు కడితే 20 రోజులు ట్రైనింగ్ ఇస్తారు పంట ఎలా పండించాలి అని. దాన్ని వీళ్ళు నేర్చుకొని వెళ్ళి రైతుల దగ్గర నేను పని చేస్తాను, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, మీకు నేను పంట ఎలా పండిస్తాను నేను నేర్చుకున్నా, ఇదిగో నాకు సర్టిఫికేట్ అని. రైతులకు చదువు ఉండదు కదా, ఎందుకు పంట పోతుందో తెలియదు, వాళ్ళ వృత్తే అలాంటిది. సో ఇలాంటిది గవర్నమెంట్ కొత్త పథకాలన్నీ పెట్టి స్కిల్డ్ లేబర్స్కి, అంటే దే ఆర్ స్కిల్డ్ లేబర్, పని వచ్చు అని ప్రూవ్. అది ఎవరినో పిలిచేసి వాడు పని చేస్తాడు లేదో మనం నష్టపోతాం కదా. దీంట్లో ఇంకో వెసులుబాటు ఏంటంటే నువ్వు మినిమం అమౌంట్ వాడిని పిలిపించడానికి 99 రూపాయలు 49 రూపాయలు కట్టాలి. వాడి ఇంటికి వచ్చి నీకు జరిగిన దానికంతా చూసి నీకు లెక్కేసి ఆ యాప్లోనే చూపిస్తాడు. నువ్వేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మొత్తం అంతా చేశాక యాప్లో నువ్వు చూసుకొని డబ్బులు కట్టాలి. ఆన్లైన్ సర్వీసెస్లోనే ఉంటాయి. ఇలాగా ఏమైందంటే ఇప్పుడు కొత్తగా అర్బన్ కంపెనీ వాళ్ళు అరే ఇన్ని చేస్తున్నాం కదా, ఇన్స్టామెయిట్స్ అనే దాంట్లో ముంబైలో ఒక ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు. ఇది ప్రారంభ దశలోనే ఉంది. మనీ కంట్రోల్ ప్రకారం ఇది ట్రయల్ రన్ ముంబైలో ప్రారంభించారు యాక్చువల్గా నిన్ననో మొన్ననో. సో దానికి యాక్చువల్గా ఇప్పుడు అన్ని ప్లేసెస్కి వస్తుంది. ఎక్కడైతే అర్బన్ కంపెనీ అనేది మన యాప్ సర్వీసెస్ని ఇస్తుందో ఆ సిటీస్ అన్నిటికీ వస్తుంది ఒక 1 monthలో. ఇన్స్టామెయిట్స్ చేసే పనులు ఏంటంటే జనరల్గా ఆల్రెడీ అర్బన్ కంపెనీలో మనకు కిచెన్ క్లీనింగ్ అని ఇవన్నీ ఉంటాయి కదా, అవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీ ఇంట్లో పని మనిషి సడన్గా పొద్దున్నే ఫోన్ చేసి అమ్మగారు నేను రావట్లేదు, మ్యామ్ నేను రావట్లేదు, సార్ నేను రావట్లేదు, నేను అర్జెంట్గా నాకు హెల్త్ బాగాలేదు, వాట్ ఎవర్, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళ మధ్య. సో వాళ్ళు చేసే పనులన్నీ నీకు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. ఆ దాంట్లో నువ్వు సర్వీసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు యూటెన్సిల్స్ క్లీనింగా, పూజా గది క్లీనింగా, బట్టలు ఉతకాలా,
లేదా ఇల్లు పోచా పెట్టాలా, Okay. గ్రూమింగ్ చేయాలా, హౌస్ గ్రూమింగ్ ఏమైనా చేయాలా, లేదా నీకు వంట చేయాలా, కుకింగ్ చేయాలా. ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ కుకింగ్ మెయిడ్స్ పెట్టుకుంటారు, ఇంటికి పిలిచి మెయిడ్ కుక్ చేసి వెళ్ళిపోతుంది. సో అలాంటివి డిఫరెంట్ సర్వీసెస్. ఇవన్నీ కూడా ఓపెనింగ్ ఆఫర్ కింద 49 రూపాయలకి గంటకి. ఓ యూ కెన్ సెలెక్ట్ ఎనీ సర్వీస్ 49 రూపీస్. యూ కెన్ టెస్ట్ దెమ్ వెదర్ దే ఆర్ కుకింగ్ గుడ్ ఆర్ నాట్. ఓ యూ కెన్ టెస్ట్ దెమ్ వెదర్ దే ఆర్ క్లీనింగ్ గుడ్ ఆర్ నాట్. ఒక 1 hour. ఒక 1 hour. ఓకే 1 hourకి గంటకి. అది మెయిడ్ గంట కన్నా ఎక్కువ ఏం చేస్తారండి, మనకి ఇన్ని అంటే యూటిలిటీస్. అలా కదా, ఇప్పుడు సాధారణంగా మన దగ్గర ఉన్నారు అనుకోండి, ఇన్ కేస్ కాస్త అటు ఇటుగా కూడా అవుతూ ఉంటుంది అది టైం. మనం పెట్టుకునేది. మనం సెలెక్ట్ చేసే సర్వీస్ గంట. నువ్వు 2 గంటలు కావాలా 2 hours సెలెక్ట్ చేసుకోవచ్చు, దానికి ప్రైస్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు 49 రూపీస్ కి ఓన్లీ ఏదన్నా ఒక వర్క్ మాత్రమే ఒక వర్క్ మాత్రమే చేసుకోవచ్చు. అది కుకింగ్ క్లీనింగ్. ఓకే 49 రూపీస్కి. జనరల్ ధర అయితే 245 రూపాయలు గంటకి, 245 రూపీస్ రోజుకి అనుకో, గంటకి అనుకోండి. ఇప్పుడు రోజు ఇప్పుడు పని మనుషులు మనకు పొద్దున సాయంత్రం ఎక్కడ వస్తున్నారండి? ఒకప్పుడు అయితే పొద్దున సాయంత్రం వచ్చేవాళ్ళు, ఇప్పుడు పొద్దున పూట వచ్చి ఒక గంట అది చెడు ఎక్కువండి, టక క్లీన్ చేసి వెళ్ళిపోతారు. కానీ చేస్తారు, నేను చెయ్యనని అనట్లేదు. వాళ్ళ పొట్టికుట్టు కోసం వాళ్ళు సంపాదించుకుంటున్నప్పుడు ఆ పనిలో నేను ఎప్పుడు వంక పెట్టాను. కానీ బట్ వెన్ వీఆర్ స్పెండింగ్ 245 రూపీస్ ఫర్ ఏ ప్రొఫెషనల్ లేబర్, వాళ్ళకి కూడా సర్టిఫికేట్ అంట మళ్ళీ, అంటే సర్టిఫైడ్ స్కిల్ లేబర్నే తీసుకుంటారు. దాంట్లో తీసుకొని వాళ్ళ ఇంటికి పిలిచి మన పనులు చేయించుకోవచ్చు. సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, వర్కింగ్ ఉమెన్, ద పీపుల్ హూ ఆర్ మేడ్స్ని పెట్టుకొని ఆ రోజు వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ముంబైలో అయితే ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. కానీ సాధారణంగా మనం ఇలాంటి యాప్స్ నుంచి మనం బుక్ చేసుకుంటే అబ్బాయిలు వస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ట్రావెలింగ్ ఈజీ కాబట్టి. మనకి మెయిడ్ అంటే కాస్త ఆడవాళ్ళు అయితే బాగుంటది అనుకుంటాం, వాళ్ళకి ఎట్లా మరి? No, you can select the male and female there, both in the apps. సరే, మరి ఇంకొక విషయము, చదువుకున్న వాళ్ళు ఇంకొక విషయం, చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి దాంట్లో ఎట్లాగా ఎన్రోల్ అవ్వాలి ఇవన్నీ తెలుసు. చదువుకోలేని వాళ్ళకి దాన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎలా తెలుస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు అర్బన్ కంపెనీ ఎక్కడైతే మనకి యాప్స్ని యూజ్ చేస్తున్నామో, ఆ సర్వీసెస్ ఇస్తున్నారో, ఆ సర్వీసెస్ ఉండే ప్లేసెస్ అన్నిట్లో కూడా యాప్ ఈజీగా యూజ్ చేసుకోవాలి. భాష అనేది వాళ్ళకు ఉండేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. నేను ఆ యాప్లో మనం ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో, వేరే భాషలో ఉంటుందో లేదో నాకు తెలియదు, నేనైతే ఇంగ్లీష్లోనే యూజ్ చేస్తాను. బట్ స్టిల్ అంటే అక్కడ మాట్లాడే మేడికి కూడా ఇంగ్లీష్ వచ్చి ఉండాలిగా. ఓకే, భాష రాదు అంటారు, లోకల్ లాంగ్వేజ్ వాళ్ళది. ఇప్పుడు వాట్ ఎవర్ వి బుక్డ్ ఇన్ అర్బన్ కంపెనీ, దే నో ఇంగ్లీష్ ఆర్ హిందీ, తెలుగు ఇన్ లోకల్ లాంగ్వేజ్. ముంబైలో వాళ్ళకి ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తుంది, పూణేలో ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తుంది, బెంగళూరులో ఇంగ్లీష్ అండ్ కన్నడ. ఇంగ్లీష్ ఎందుకు? లోకల్ లాంగ్వేజ్ మెయిన్లీ ఏంటంటే మేల్ మేడ్స్ ఆర్ ఫీమేల్ మేడ్స్ అనేవి దాంట్లో డివిజన్ అనేది వాళ్ళు చూడటం, జెండర్ డిస్క్రిమినేషన్ ఏం లేదు. దే ఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ఎంపవర్మెంట్ ఆర్ ఎంప్లాయ్మెంట్ టు ద స్కిల్డ్ లేబర్స్. దానివల్ల ఏంటి, అరే డబ్బులు పెట్టి ఇప్పుడు మనం మెయిన్ పెట్టుకుంటున్నాం కదా, ఒక రోజు రాకపోతే మనం చేసుకునే బదులు సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళతో. ఎవరు వస్తారు, ఎవరు చేసి వెళ్ళిపోతారు అని భయపడక్కర్లేదు, ప్రూఫ్లు ఉంటాయి మన దగ్గర. వాళ్ళు మనకు ఒక ఓటీపీ చెప్తారు, కాల్ చేస్తారు, మనం అనుకున్న టైంలో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున్నే మేడ్ 7 o'clockకి రాననింది, సరే మనం 9 గంటలకు అలా వచ్చి అని పెట్టుకోవచ్చు. సో ఈ సర్వీసెస్ అన్ని స్టేట్స్లోకి, అన్ని ప్లేసెస్లోకి త్వరలో తీసుకొస్తామని ఆ కంపెనీ ఓనర్స్ ప్రకటించారు. ఇట్స్ అ ట్రయల్ రన్ గోయింగ్ ఆన్. దీని సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందనేది ఈ వీక్ బిజినెస్ మ్యాగజైన్లో ప్రచురిస్తారు. థ్యాంక్ యూ.